ఆమె ఫుల్ బిజీగా ఉంది. ఇంకొక ఆమె చేస్తుంది చూడండి. ఇది భలే ఉంటుంది డిష్. యాక్చువల్లీ వింటర్ సీజన్లో మాత్రం భలే నచ్చుతుంది అనమాట. అదేంటంటే వాళ్ళు కింద కూడా స్టవ్లో వాటర్ కూడా పెడతారు. అది పెట్టగానే ఏమవుతుందంటే అది ఎప్పుడు హీట్గా ఉంటుంది. పొగలు చూసారు ఎట్లా వస్తుందా? అది వాటర్ కలుపుతా ఉంది. మొత్తం రొయ్య పిల్లలు వేశారు, ఎండిపోయిన రొయ్య పిల్లలు. దాంతోపాటు చూసారా గుడ్డు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసాను చికె తోసానా చికెన్ తోసానా 2.5. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు మీకు ఇంకో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిష్ చూపిస్తా. ఈరోజు యాక్చువల్లీ ఫుల్ చలికాలం అనమాట, వింటర్ సీజన్. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 9 degrees 10 degrees ఉన్నట్టుంది. చాలా చలిగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ వింటర్లో స్పెషల్ ఐటమ్ చేస్తారు. అదేంటో తెలుసు కదా, పచ్చిగుడ్డు వేసి దానిపైన రొయ్య పిల్లలు ఉంటాయి కదా, దాన్ని వేసి దాని తర్వాత హాట్ సూప్ పోస్తారు అనమాట. సూప్ పోయాక ఏమైతే ఆటోమేటిక్లీ ఆ సూప్ లోపలనే ఎగ్ అనేది ఉడికిపోతుంది. అది ఎట్లుంటుంది ఏ సంగతి నీకు వీడియో చూపిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. లైక్ కొడితే ఏంటంటే మన వీడియోని వేరే వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అదండి మన ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఇంతకుముందు చెప్పాను కదా, పచ్చిగుడ్డు రొయ్య పిల్లల పులుసు అనమాట. డిఫరెంట్. చలి మాత్రం బిబ్బసంగా ఉందబ్బా, చాలా చలి ఉంది. ఈ స్టాల్స్ నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మన దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నా, చూద్దాం. లేదా రకరకాలు ఉంటాయి డిఫరెంట్గా. అదొక రకము. మనం చేయించుకున్నది వేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. అడుగుతున్నావా మనం? చూడండి, చూసారా? ఫస్ట్ పచ్చిగుడ్డు వేసింది, దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసింది. కొత్తిమీర వేసిన తర్వాత చూడండి భలే గమ్మలు ఉంటుంది. ఇది వేడి అంబలి అనమాట. దానిలో కూడా పోస్తారు ఇక. మరి డిష్ రెడీ. ఇది వింటర్ సీజన్ స్పెషల్. దాంతోపాటు లాస్ట్కి కొంచెం కొత్తిమీర, రొయ్య పిల్లలు ఇక్కడ. రొయ్య పిల్లలు వేసే తర్వాత స్పెషల్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ డ్రాప్స్ కనబడుతున్నాయి కదా. దాంతోపాటు మనం ఇవి కూడా తీసుకుందాము. ఇవి ఉన్నాయి కదా, ఇది ఫ్లఫీగా ఉంటాయి. ఇది అడుగుదాం ఫస్ట్. వెయిట్ చేస్తాం మనం. ఎలుగు పైన చిగబ్బియో అది సరే. ఇదేంటంటే మైదా పిండితోని కొంచెం వెజిటేరియన్ ఉంటుంది కదా, వెజిటేరియన్ స్టఫ్ వేసేసి దాన్ని అట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తారు అనమాట. అది ఫ్రై చేసిన ఆటోమేటిక్గా అది ఉడికిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇది భలే ఉంటాయి టేస్ట్. యాక్చువల్లీ ఏంటంటే వెరైటీ ఉంటుంది డిఫరెంట్గా. ఇది వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్, మీకు కనపడుతుంది గ్రీన్ కలర్లో, అది వెజిటేరియన్ అనమాట. ఇది వచ్చేసి రాడిష్ ఉంటుంది చూడండి, అది అనమాట. రాడిష్ ఇది కూడా మనం 5 తీసుకుందాము. ప్లస్ దాంతోపాటు దాంట్లో ముంచుకొని తింటే భలే మజా వస్తుంది. ఇది కూడా అడుగుదాం 5. ఇది వచ్చేసి ఆమె షాపు, వాళ్ళ పక్కనే వాళ్ళ హస్బెండ్ షాప్ ఉంది చూడండి. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రోటీలు చేస్తూ ఉంటాడు, ఈమె వచ్చేసి ఇవి చేస్తూ ఉంటుంది. ఆమె ఫుల్ బిజీగా ఉంది, ఇంకొక ఆమె చేస్తుంది చూడండి. ఇది భలే ఉంటుంది డిష్. యాక్చువల్లీ వింటర్ సీజన్లో మాత్రం భలే నచ్చుతుంది అనమాట. అదేంటంటే వాళ్ళు కింద కూడా స్టవ్లో వాటర్ కూడా పెడతారు. అది పెట్టగానే ఏమవుతుందంటే అది ఎప్పుడు హీట్గా ఉంటుంది. పొగలు చూసారు ఎట్లా వస్తుందా? అది ఆటోమేటిక్గా ఏంటంటే వేడి నీళ్ళలో గుడ్డు ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయినాకనే తీసుకొని మనం తినవచ్చు. టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఈ రోజు కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది కదా.
ఆయిల్ సంగతి మనకు తెలియదు, ఆయిల్ ఏం చెప్తారో మరి చూద్దాం. ఇది యాక్చువల్లీ ఇంకా కాలేదు, అవుతా ఉంది. ఇది అయిన తర్వాత మనం తీసుకున్నాం. జస్ట్ వెయిట్. లోపల చిగా ఊగా ఎట్లా చెప్తున్నాను అందా అంటుంది. మెల్లగా తీస్తా ఉంది. మంచి కలుపుతా ఉంది. అది ఫుల్ హాట్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హాట్ ఉంటుంది. పనిచేసింది. మనము బుట్టలు వేసిస్తుంది మనకి స్పెషల్గా, సరే కదా. దానికి ఎన్ని వేస్తుందో మరి తెలియదు.这个多少钱呢？这个多少钱？2.5。ఇది యాక్చువల్లీ 25 రూపీస్ అనమాట. వేరే బుట్టలు 5 వేసి ఇచ్చినారు మనకి. మనం ఇప్పుడు తిందాం. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. చూసారు కదా, ఇదనమాట. పైన మొత్తం రొయ్య పిల్లలు వేశారు, ఎండిపోయిన రొయ్య పిల్లలు. దాంతోపాటు చూసారా గుడ్డు ఆల్మోస్ట్ ఉడికిపోయింది, గుడ్డు ఆల్మోస్ట్ డన్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఎట్లా తింటారో మీకు చూపిస్తాయి. ఇది బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే దానిలో కూడా పైన ఆయిల్ స్ప్రింకిల్ చేశారు కదా, అది కలుపుకోవాలా. చూడంగా నన్ను అయితే మాత్రం తిట్టుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే ఏంద్రా బాబు అది అనుకుంటారు. కానీ చాలా బాగుంటుంది అబ్బా, తింటే తెలుస్తుంది కదా మనకి. చాలామంది ఇది మజ్జిగ పులుసులా ఉంది అనుకుంటారు కదా, కాదు బాబు, పచ్చిగుడ్డు రొయ్య పిల్లల పులుసు ఇది. పచ్చిగుడ్డు రొయ్య పిల్లల పులుసు. అంతే కదా. ఇప్పుడే వేడి వేడిగా వేయించిన దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. నాకు చైనీస్ లాంగ్వేజ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఇవి. పొగ వస్తుందా? సౌండ్ కూడా బాగుంది కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ, ఏంటంటే వాషింగ్ మిషన్ నడుస్తూ ఉంది. తిందాం, స్టార్ట్ చేద్దాము. ఇది సుమ్మ అయిపోతున్నామండి. యాక్చువల్లీ ఏదైనా ఫుల్ కాలుతా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ లాగా అయిపోతుంది, కొంచెం చల్లగా అయిపోతుంది, వాటర్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా తీసుకోవాలి, ఇలా స్కూప్ చేయాలంటే. బాగుంది టేస్ట్. ఓకే అండి, చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక మన వెరైటీలు చేసే వీడియో చాలా నచ్చుతున్నప్పుడు అయితే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చూడగొట్టండి. మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన చాలా మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.